ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు జనం భారీగా తరలివస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగ సభ వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సభలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారు. జై ఆంధ్రప్రదేశ్ సభ జరగనున్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మా కరస్పాండెంట్ సతీష్ ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది? మొత్తం మీద మొత్తం వివిధ ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, అటు పక్కన మిగతా సాధారణ ప్రజానికం కానీ అక్కడికి తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? కిషోర్, ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర వేదికగా జై ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని వినిపించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఒకనాడు నినదించినటువంటి విశాఖపట్నం ఇవాళ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని నినదించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. సర్క్యూట్ హౌస్లో కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుండి, అన్ని ప్రాంతాలు, విశాఖపట్నం నగరంతో పాటు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా వస్తున్నారు. మహిళలు కూడా ఆ పెద్ద ఎత్తున వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ వినూత్నమైన పద్ధతిలో తమ మద్దతు తెలియజేసేందుకు జై ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని సాంప్రదాయబద్ధంగా తెలియజేసేందుకు, ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించేందుకు మహిళలంతా కూడా ప్రత్యేకమైన వినూత్నమైన పద్ధతిలో వచ్చారు. మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఉన్నారు. మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఎందుకు ఈ సమావేశానికి వచ్చారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మీరు మద్దతు తెలుపుతున్నారమ్మా? జై జగన్, జై జగన్. నేను 60వ వార్డు నుంచి, గాజువాక నుంచి 60వ వార్డు నుంచి వచ్చాను. నా పేరు గంగాభవాని మోర్శెట్టి. ఎంచేతంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జై ఆంధ్రప్రదేశ్ గురించి, మరి ప్రత్యేక హోదా కావాలని, మరి రైల్వే జోన్ కావాలని మా నాయకుడు ఇవాళ పోరాటం చేస్తున్నారు. మరి మా నాయకుడు మద్దతుగా మేమందరం ఇవాళ ఈ సంఘీభావం తెలుపుతున్నాం. మరి కుండలతో నీటనేసి అంటే జై మాకు ప్రత్యేక హోదా కావాలనేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాము. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తులన్నీ చంద్రబాబు నాయుడు గారు మరి తాకట్టు పెట్టేశారు. ఈరోజు ఏంటంటే ప్రత్యేక హోదా అవసరం లేదు, మాకేంటంటే ప్యాకేజ్ మాకు ముఖ్యం. ఇది ప్రత్యేక హోదా సంజీవని అని అంటున్నారు. ఈరోజు సంజీవని కాకపోతే మా పిల్లల భవిష్యత్తుని అందరూ తాకట్టు పెట్టేస్తే రేపొద్దున్న ఏ కంపెనీలు కూడా రాకుండా ఉంటే మా పిల్లలు ఎందులోనూ చదువుకొని నిరుద్యోగులుగా ఉంటారు. మరి మాకు ప్రత్యేక హోదా కావాలనేసి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున ఈరోజు ఏంటంటే పిలుపునిచ్చారు. మరి మా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా మేమందరం ఇవాళ మహిళలందరూ కుండలతోని స్వాగతం ఇస్తున్నాం. మరి ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ, మరి ఆయన ఏ ఉద్యమం చేసినా సరే ఆ ఉద్యమానికి మా ప్రాణాలు కూడా బలంగా పెట్టి మేము ప్రతి ఉద్యమంలోనూ కూడా ప్రతి మహిళలో కూడా పెద్ద ఎత్తుని మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతామని సందర్భంగా చెప్తున్నా. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మీరు సపోర్ట్ చేయడానికి ఎక్కడి నుండి వచ్చారు? మేము 60వ వార్డు మహిళా అధ్యక్షులు గంగాబాయి గారి ఆధ్వర్యంలో వచ్చామండి. నిరంతర ఉద్యమపరుడు జగనన్న ఆధ్వర్యంలో మేము నడవడానికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాలండి. ప్యాకేజీలు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కాదండి, ప్యాకేజీలు బాబు గారు గుర్తు చేసుకోవాలండి. బీచ్లో లవ్ ఫెస్టివల్ అని పెడుతున్నాడండి. ఇదే తరపున మహిళలందరి తరపున ఆయన చెప్పు దెబ్బలు తింటారని మేము గ్యారంటీగా చెప్తున్నామండి. చంద్రబాబు నాయుడు మహిళల అవగాహన పరిచేలాగా ఎక్కడో ఇతర కంట్రీల సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. అది కొంచెం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. జగనన్నకి పోలీసులకు కాదు, లాఠీలకు కూడా ప్రత్యేక హోదా వచ్చే వరకు, రైల్వే జోన్ వచ్చే వరకు జగనన్న అంటే మేము ఉంటామండి.